కి స్వాగతం. ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానాలకు తాత్కాలిక తెరపడింది. ఐక్య ప్రగతిశీల కూటమి కాస్త ఊరట లభించింది. పాత నేస్తం ములాయం రూపంలో ఆపన్న హస్తం అందింది. అనుకున్నట్లే తృణమూల్ కాంగ్రెస్ నిష్క్రమించిన మిగిలిన రాజకీయ పక్షాలు ఆచితూచి అడుగులేసిన సమాజ్వాదీ పార్టీ ఇచ్చిన స్నేహ హస్తం యూపీఏకి కొండంత అండనిచ్చింది. అవిశ్వాసమే వచ్చినా ధీమాగా ఎదుర్కొనే సంఖ్యాబలాన్ని తెచ్చింది. నిజానికి ఇప్పుడు సాధారణ ఆధిక్యం కంటే మరో 3 సభ్యుల మద్దతును అదనంగా కూడగట్టుకున్నట్లు అయింది. దీంతో యూపీఏ సంక్షోభం ఇప్పటికీ సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా కూటమికి బయట నుంచి మద్దతు అన్న ఎస్పీ అధినేత ములాయం మాటల్ని తరచి చూస్తే ముందున్నది ముసళ్ల పండగేనా అన్న అనుమానాలు రాకపోవు. ఇంతకీ ఇక నుంచి యూపీఏ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సంక్షోభంలో అసలు ఘట్టానికి తెరలేచింది. ప్రకటించినట్లుగానే కేంద్ర మంత్రివర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలిగింది. అంతేకాక చెప్పినట్లుగానే యూపీఏకి మద్దతు ఉపసంహరణ ప్రకటన చేసి ప్రభుత్వాన్ని మైనారిటీలోకి నెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మంత్రులుగా ఉన్న 6 ముకుల్ రాయ్, సుదీప్ బందోపాధ్యాయ, సుల్తాన్ అహ్మద్, సౌగతా రాయ్, శిశిర్ అధికారి, సీఎం జాటవ్ ప్రధానికి వారి రాజీనామాల్ని సమర్పించారు. ఆ వెంటనే రాష్ట్రపతిని కలిసి మద్దతు వాపసు తీసుకుంటున్నట్లు సమాచారమిచ్చారు. దీంతో ఊహించినట్లుగానే యూపీఏ కూటమి బలం 254కి జారి ప్రభుత్వం మైనారిటీలో పడింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 19 మంది ఒక్కసారిగా ఏర్పడిన ఖాళీ అది. అంటే సాధారణ ఆధిక్యం 273కి అదే 19 సీట్ల దూరంలో నిలిచింది యూపీఏ. Most of the political parties in the country, they are opposing the introduction of the FDI. So government should go to the parliament on FDI issue and take this decision from a member of the parliament. Majority of the members is favor of FDI or they are against of the FDI. These issues should be discussed in the parliament. కానీ దీనికంటే ముందు ఎవరూ ఊహించని మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాట మీద నిలబడని అనిశ్చితికి మారుపేరైన ములాయం సింగ్ యాదవ్ రూపంలో యూపీఏకి కొండంత అండ లభించింది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిపోయిన యూపీఏ సర్కారును సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ మరోసారి ఆదుకున్నారు. దానికి ఆయన చెబుతున్న మాట మతతత్వ శక్తులకు అధికారం దక్కకుండా అడ్డుకోవడం. వారిని అధికారంలోకి రాకుండా ఉండేందుకు యూపీఏకు మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ములాయం. ఊహించని నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ప్రకటనలో పాము చావకుండా కర్ర విరక్కుండా మనసులో మాట బయటపెట్టారు ములాయం. 5 కోట్ల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టే రీతిలో చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూనే యూపీఏని ఆదుకుంటామన్నారు. పనిలో పనిగా భవిష్య రాజకీయాలపైన జోస్యం చెప్పారు. మధ్యంతరం వచ్చే అవకాశమే లేదన్నారు. ఒకవేళ అలా జరిగితే అందుకు తమ పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో 3వ కూటమి తప్పక అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేసిన ములాయం కూటమికి నాయకత్వం వహించే అంశాన్ని ఇప్పుడే చెప్పలేరని వ్యాఖ్యానించారు. देखिए, जहाँ तक हमारा समर्थन साफ है, हम कम्युनिस्ट फोर्सेस को पावर में नहीं आने देना चाहते हैं, इसलिए मैं समर्थन दे रहा हूँ. मैं यूपीए में नहीं हूँ. आने वाले चुनाव में तीसरा मोर्चा ही जीतेगा. लीड करेंगे तो वो तय हो जाएगा कौन लीड करेगा. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతానికి యూపీఏ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లే. ఉన్న 254 సంఖ్యాబలానికి సమాజ్వాదీ 22 మంది సభ్యుల మద్దతు కలిపితే మొత్తం 276కు చేరుతుంది. సాధారణ ఆధిక్యం కన్నా అది 3 స్థానాలు ఎక్కువే. అంటే ఇప్పటికీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీఎస్, బీజేడీ, జేడీయూ వంటి పార్టీలతో రాయబారాలు లేకుండానే ఆ పదును అధిగమించవచ్చు. బయట నుంచైనా ఎస్పీ మద్దతు ఉంది కాబట్టి కొంతకాలం ధీమాగా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. కానీ ఈ మురిపం ఎంతకాలం? యూపీఏ 2 ఆయుష్ మరెంతకాలం? ప్రస్తుత రాజకీయ విశ్లేషకులు అంతా లెక్కలు వేస్తున్నది ఈ అంశం మీదే. ఎందుకంటే చరిత్ర తెలిసిన ఏ ఒక్కరూ ములాయం మాటపై ముందుకు అడుగు వేయలేరు. ఎప్పటికయ్యేడిది అప్పటికంటూ పని కానిచ్చుకునే ములాయం మనసు రేపు ఎలా మారుతుందో. బయట నుంచి మద్దతు ప్రకటిస్తున్న మరో పార్టీ బీఎస్పీ. 21 మంది సభ్యులు ఉన్న మాయావతి పార్టీ అక్టోబర్ 10 నాటి భేటీ తర్వాతే మద్దతు కొనసాగించేది లేనిది చెబుతామని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో తృణమూల మద్దతు ఉపసంహరణ ప్రకటన జరిగిన కొద్ది గంటలకే కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరి యూపీఏకు వణుకు పుట్టించిన ములాయం ఇంత అకస్మాత్తుగా ఎందుకు మారిపోయారు అంటే దానికి ఎస్పీ నుంచి సరైన సమాధానం ఉండదు. और कोई आकर्षण कांग्रेस पार्टी का नहीं रह गया और बीजेपी
दूसरी राष्ट्रीय पार्टी है और उस पार्टी का भी जो कुछ होना था हो चुका, इतना ही रहेगा, इससे पीछे हटेगा, आगे नहीं बढ़ेगी, पीछे जाएगी। तब हम आपसे कहना चाहते हैं ये जिम्मेदारी कौन संभालेगा? ये जिम्मेदारी संभालना है समाजवादी पार्टी को। మరోవైపు బయట నుంచి మద్దతు కూడగట్టేందుకు యూపీఏ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేడీ మద్దతు సమస్య లేదని తేల్చి చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎవరితో అయినా కలుస్తామన్నారు. ప్రతి రాజకీయ పక్షం ఇదే రీతిలో ఆచితూచి స్పందిస్తోంది. మరోవైపు కొంతకాలంగా గురుగా ఉన్న వృద్ధసింహం కరుణానిధి ఎప్పుడు గాండ్రిస్తారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అదే జరిగితే యూపీఏ బలంలో మరో 18 మందికి కోత పడుతుంది. అప్పుడు ఎస్పీ బీఎస్పీ 2 యూపీఏకి 2 కళ్ళు అవుతాయి. అప్పుడు కేంద్రాన్ని నడిపించే మంత్రదండం బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ కు మారుతుంది. ములాయం సింగ్ యాదవ్, మాయావతి దానికోసమే మమతను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చారనే వాదనలు లేకపోలేదు. అదే వాస్తవం అయితే యూపీఏకి దినదిన గండం అన్నది సుస్పష్టం. పరిస్థితి ఇంత సంక్లిష్టంగా ఉన్నా ఒంటెత్తు పోకడలతో చేజేతులా చేసుకున్న తప్పిదాలతో కొత్త పార్టీలు ఏవి కాంగ్రెస్ కు చేయి అందించే సాహసం చేయలేకపోతున్నాయి. ప్రారంభంలో కాంగ్రెస్ వెన్నంటే ఉన్న టీఆర్ఎస్, ఏఐడీఎంకే, వామపక్షాలు పీడీపీ, పీఎంకే ఎప్పుడో దూరం జరిగాయి. కీలక భాగస్వామి ఎన్సీపీ వైఖరి కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. నెంబర్ 2 కోసం జరిగిన హైడ్రామా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచిన కాంగ్రెస్ కు ఇవన్నీ చిన్న విషయాలే కావచ్చు. కానీ ఎంత పెద్ద పడవ మునగడానికైనా చిన్న చిల్లు చాలనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభం చేస్తే, ఈ పోరాటాలు తీవ్రతరమవుతే, ఇప్పుడు ప్రభుత్వాన్ని గత్యంతరం లేక బలపరుస్తున్నటువంటి పార్టీలు కూడా దానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పడవచ్చు, ఒక 5-6 నెలల్లో మధ్యంతర ఎన్నికలు రావచ్చు. ఈ లెక్కల మధ్యే రెక్కలు తుడుగుతున్న తృతీయ కూటమి ఊహాగానాలకు ఇప్పటికే బలం చేకూర్చే ఘటనలు ఎన్నో. కేంద్రానికి బయట నుంచి మద్దతు అంటున్న ములాయం సింగే దానికి నాయకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని విశ్లేషించుకుంటే జరగబోయేది ఏంటో స్పష్టంగానే కనిపిస్తున్నా ఆ పరిణామాలపై ఇప్పుడు మాట్లాడడం కోయిల తొందరపడి ముందే కూసినట్లు అవుతుంది.